అంతన్నాడు ఇంతన్నాడో పాటని ఇప్పుడు కరెక్ట్‌గా రేవంత్ సర్కార్ మీద వదలాలి. ఫోన్ ట్యాపింగ్ ఇంకే ఉంది. కేసీఆర్ లోపలేసేస్తాం, బొక్కలో దోసేస్తాం, తాట తీసేస్తాం ఇయన్నీ అయిపోయినాయి. సీన్ కట్ చేస్తే 2.5 ఏళ్ళు అయిపోతుంది. ఏంటయ్యా చేసిందంటే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వచ్చేస్తే అయిపోతుంది. ఆయనొచ్చేస్తే అయిపోతుంది. కేటీఆర్ వెళ్ళిపోతాడు, కేసీఆర్ వెళ్ళిపోతాడు. రోజుకొక రకమైనటువంటి ఉపన్యాసాలతో 2.5 ఏళ్ళు నడిచింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు, అధికార పక్షంలోకొచ్చాక ఆచరణ ఉండాలి. ఆచరణలో చివరికి ఏంటయ్యా చేసిందంటే పేపర్‌లలో, టీవీలలో లీకులు రాసుకోవడం తప్పించి ఒరిజినల్‌గా పట్టుకున్నదేం లేదు. ఆ ప్రభాకర్ రావు చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ ఏసుకొని మరీ వచ్చారు. చివరికి విచారణ ఫేస్ చేశారు. విచారణ ఫేస్ చేశాక నువ్వు నిజంగా అయితే కేసీఆర్‌ని పట్టేసుకొని లోపలేసేయాలి కదా! ఏం తేల్చారు ఫైనల్‌గా? ఇప్పుడు వాళ్ళ చేత ఏదో చెప్పించి చేయడం కాదు కదా! నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి? లేకపోతే మీ ఇద్దరు కుమ్మక్కయ్యారా? ఇప్పుడు ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చి పడేసింది. ఆయన్ని అరెస్ట్ చేయొద్దు. ఆయన అంతకైతే విదేశాలకెళ్ళేట్టయితే కోర్టు పర్మిషన్ తీసుకో. ఇది ఇచ్చినటువంటి ఒక సహజ సిద్ధ ఆదేశాలు. ఇంతవరకు అరెస్ట్ మీద స్టే, ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్. దెన్ ఇంకా రేవంత్ సర్కార్ సాధించిందేంటి? కొండను తవ్వి ఎలకన పట్టుకోవడం తప్ప.